ఎందుకంటే నా దేవుడు అన్యాయస్తుడు కాదు. నా దేవుడు రోషం కలిగిన దేవుడు. ఆయన చేయని కార్యం అంటూ ఇది సమస్తము నెరవేర్చగల సమర్థుడు ఆయన. నువ్వు విశ్వాసవేగా, నీకు విశ్వాసం ఉందిగా, నువ్వు ప్రార్థన చేయి. అయిపోయిందిరా అనుకున్న ఆఖరి నిమిషంలోనైనా సరే ఒక మహా అద్భుతాన్ని చేసి నిన్ను నిలబెడతాడు దేవుడు. నా దేవుడు నీకు కృపనిస్తాడు. దాని మీద పెట్టు దృష్టి. గొప్ప గొప్ప చదువులు, గొప్ప గొప్ప జాబులు, నెలకి లక్షల లక్షల సంపాదనలు కూడా వదిలేసి పరిశుద్ధ గ్రంథం చేతబట్టుకొని భక్తులు ఎందుకు వెళ్ళారు తెలుసా? సంపాదిస్తే డబ్బు, కానీ ఒకరోజు నేను పోతాను, నా డబ్బు పోయితే, కానీ ఆత్మలు నరకానికి వెళ్తున్నాయి. ఇప్పుడు నేను సంపాదనల మీద, డబ్బు సంపాదనల మీద, ముఖ్యంగా ఐహిక భోగాల మీద దృష్టి పెట్టడం కాదు. ప్రభు నన్ను పిలవకముందే, నేను లోకాన్ని విడవకముందే, యేసు రెండవ రాకడ జరగకముందే ప్రకటించబడాల్సిన వాళ్ళందరికీ సువార్త ప్రకటించాలి, సేవ చేయాలి, దేవుని నామం కోసం బ్రతకాలి అని ఎరిగి డబ్బు డబ్బు డబ్బు, లోకం, భోగం, పేరు, ప్రఖ్యాతులు, సుఖభోగాలనే వాటిని పక్కన పెట్టి ప్రాణాలు కూడా తెగించి దైవ సేవకి వెళ్ళి తమ బ్రతుకులను బలిపీఠం మీద పానార్పణంగా పోసిన భక్తులు కోకొల్లలు. ఆలోచించున్నానా? నువ్వు కూడా దీక్షభూన్నానా? ఇక నీ పర్సనల్ విషయాలకు వచ్చేటప్పటికి నీ సమస్యలు, ఇరుకులు, ఇబ్బందులు, బాధలు, వేదనలు ఉన్నాయి కదా, అప్పులు, శరీర బలహీనతలు, ఇంట్లో పరిస్థితులు, బాధ్యతలు అన్నావు కదా, వాటిని గురించి అస్సలు కంగారు పడద్దు. ప్రార్థన చేయి, ప్రార్థన చేయి, అంతే. కార్యం జరిగేంత వరకు చేస్తూనే ఉండు ప్రార్థన చేయి, డైలీ అప్పచెప్పు. నువ్వైతే దేవుని పనిలో బిజీ అయిపో. నీ కంగారు, నీ భయము, నీ ఆందోళన, నీ వేదన, నీ కన్నీరంతా కూడా ఆత్మల కోసం రాని, దేవుని పని కోసం రాని, నశించిపోతున్న ఆత్మల కోసం రాని. అసలు నువ్వు ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందుల గురించి అస్సలు లక్ష్య పెట్టొద్దు నువ్వు. ఎందుకంటే నా దేవుడు అన్యాయస్తుడు కాదు. నా దేవుడు రోషం కలిగిన దేవుడు. ఆయన చేయని కార్యం అంటూ ఇది సమస్తము నెరవేర్చగల సమర్థుడు ఆయన. నువ్వు విశ్వాసవేగా, నీకు విశ్వాసం ఉందిగా, నువ్వు ప్రార్థన చేయి. అయిపోయిందిరా అనుకున్న ఆఖరి నిమిషంలోనైనా సరే ఒక మహా అద్భుతాన్ని చేసి నిన్ను నిలబెడతాడు దేవుడు. ఏదైనా మిస్ అయిందిరా అనుకుంటే దాని తాత లాంటి దాన్ని ఇంకో దాన్ని తీసుకొచ్చి నీకు నిలబెడతాడు. నువ్వు కోల్పోయింది 25 అయి ఉంటుంది, కానీ 25 లక్షలు ఉన్నట్టుగా చేస్తాడు దేవుడు. కాబట్టి నువ్వు మిస్ అయ్యేది ఏమి ఉండదు నాన్న. నువ్వు దేవుని బిడ్డవి, నువ్వు క్రీస్తు రక్తంలో కడగబడిన పరిశుద్ధుడివి, పరిశుద్ధురాలివి. నువ్వు మోకాళ్ళు నీ మొర్ర పెడితే నా తండ్రి చెవొగ్గి ఆలకిస్తాడు. అందులో దేవుని పరిచర్య కొరకు, ఆత్మ రక్షణ కొరకు బాధ్యత నెరిగి కష్టపడే బిడ్డగా నువ్వు ఉంటే ఇంకా సీరియస్గా చూస్తాడు నిన్ను. తెలుసా నీకు? ఆయన పనిలోనికి నువ్వు పాలిభాగస్తురాలు బాధ్యతలోకి వస్తే ఇంకా సీరియస్గా పట్టించుకుంటాడు నిన్ను. మర్చిపోతాడని నిద్రలో కూడా అనుకోవద్దు నువ్వు. ఆయన మర్చిపోయిన నాడు మనకు మనుగడ లేదు. అర్థమైందా? మనల్ని కంట్రోల్ చేయడానికి కొన్ని గాయాలు, కొన్ని ఇబ్బందులు, అంతే. అవి మనల్ని చెక్కుతాయి. ప్రతి గాయం ఒక గేయమైంది నాన్న తర్వాత, తెలుసా? ప్రతి గాయం గాయాలన్నీ గేయాలుగా. విశ్వాసం ఉందా? చేతులు ఎత్తలేదు. మీకు దండమమ్మో, ఇంతసేపు నీ చేతులు ఎత్తలేదు. విశ్వాసం ఉందంటే ఉందని చేతులు ఎత్తరే. వందనాలు. ఉంది విశ్వాసం కదా. విశ్వాసంతో ప్రార్థన చేయంతే. ఒక్కటే గుర్తుపెట్టుకో. ఫైనల్గా చెప్తున్నా, నువ్వు ఆలోచించాలంటే దేని గురించి అయినా దానికి ఒక రేంజ్ ఉండాలి. ఫినిషింగ్ టచ్. నువ్వు దేని గురించి అయినా ఒత్తిడికి గురయ్యావు అంటే, ఆలోచించాలి అంటే దానికి ఒక స్థాయి ఉండాలి. నువ్వు ఆలోచించేంత స్థాయి ప్రజెంట్ నువ్వు ఎదుర్కొంటున్న పరిస్థితుల్లో దేనికి లేదు. డైరెక్ట్గా నా భాషలో చెప్పాలంటే దానికి అంత సీన్ లేదు. ఏది నువ్వు ఆలోచించి నువ్వు గుల్లైపోయి, నువ్వు గందరగోళం అయిపోయి, నువ్వు షుగర్ బీపీలు పెంచుకునే అంత సీను, నీ తల్లో నరాలు చట్టా చట్టా పగలగొట్టుకునే అంత సీను ఉన్న సమస్య ఏది లేదు. దానికి అంత సీన్ లేదు. అను కొరక ఫోజు పెట్టాను. సమస్యలు 100 ఉండొచ్చు, కానీ నేను ఆలోచించేంత సీను వాటికి
అయిపోయింది కోటం అనువయా ఉందా? నువ్వు ఆలోచించే అంత సీను మన వాళ్ళు వస్తారు తడవకు వచ్చి అన్న ఈ సమస్య అన్న ఆ సమస్య అంటారు. నేను నవ్వుకుంటాను. వాళ్ళకి సమస్య అది పెద్దగా, నాకు సమస్య. వాళ్ళు చిన్నపిల్లలు కాబట్టి ఆత్మీయతలో వాళ్ళకి అది పెద్ద సమస్య. కానీ నేను దాన్ని అయిపోయింది పో, అది అక్కడ కాలేదా, అట్లయితే 10 దారిలోనే పో అంట. అది నా సీను. మరి నీ సీను? దేవునికి స్తోత్రం చెప్పా. ఊరికే చిన్నదానికి పెద్ద కరేపాక వ్యవహారాలన్నీ పెట్టుకుని గందరగోళం అయిపోయి తల్లో నరాలే షటా 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 అంటే సత్తావు, అన్యాయంగా సత్తావు, పిచ్చిమాందానా. నువ్వు ఆలోచించాలంటే దానికి ఒక రేంజ్ ఉండాలిరా. నువ్వు దేవుని బిడ్డవమ్మా. సమస్తమును చేయజాలిన బలవంతుడైన దేవుని కొడుకువి, కూతురు వినవా. ఆ రేంజ్లో అది మెయింటైన్ చేయనువా. అంతేగా చిన్నదానికి పెద్దానికి అదురుకొని నాకేందో ఇక్కడ కొంచెం ఈ మధ్యకాలం నొప్పి వస్తుంది అన్నయ్య. ఎందుకు వస్తుంది నాన్న? అది జరిగిన కాడ నుంచి దేనికోసం నీ గుండె బద్దలు కావాలో దానికోసమే బద్దలు కావాలి. దేనికోసం నీ మనసు ఆలోచించాలో దానికోసమే దేనికోసం నీ కళ్ళు కన్నీరు గార్చాలో దానికోసమే కాదు. కరేపాకు లాంటి సంగతులను కూర్చి నువ్వు గందరగోళం అవ్వాల్సిన స్థాయి కాదు వాటిది. నిన్ను అలా చేస్తున్నాయి అవి. ఒక్కటే దుఃఖముఖుడుగా ఉంటా మానేయి. రాని ఎన్నైనా నా దేవుడికి అప్పచెప్పాను, మోకరించి ప్రార్థన చేస్తా. అవసరమైతే ఇంకా 2 సార్లు పెంచి ప్రార్థన చేస్తా. మామూలు రోజు 2 సార్లు చేస్తున్నా, కొంచెం ఇబ్బందిగా ఉంది, ఇంకో 2 సార్లు రిక్వెస్ట్ చేస్తా. రోజుకు 4 సార్లు పంపిస్తా రిపోర్ట్స్, అప్పచెప్పేస్తా. నా తండ్రికి తెలీదా ఏది ఎప్పుడు చేయాలో? నేను పోయి ఆయన చేతులు మెలిదిప్పేదా? పోయి బలవంతం పెట్టి చేయవా అని లాక్కొచ్చేదా? మా నాన్నకు తెలుసు ఏది ఇవ్వాలో, ఎప్పుడు ఇవ్వాలో, ఎందుకు ఇవ్వాలో, ఎలా ఇవ్వాలో, ఎంత ఇవ్వాలో, ఏ టైంలో ఇవ్వాలో. నా తండ్రికి మొత్తం తెలుసు. నేనేం కంగారు పడను. ఎట్లా ఉండాలి నీ ముఖంలో కళ? ఇంటి వాళ్ళకి, బయట వాళ్ళకి, బజార్ వాళ్ళకి, వీధిలో వాళ్ళకి మైండ్ పోవాలా. ఎప్పుడన్నా నీ ముఖంలో ఏడుపు చూద్దామని 1000 కళ్ళతో ఎదురు చూస్తుంటారు వాళ్ళు. చూసి వాళ్ళు ఏడవటమే కానీ నువ్వు మాత్రం నవ్వుతాను తిరగాల. ఇది ఎప్పుడు ఏడుస్తాడు రా, ఇది ఎప్పుడు చూసినా నవ్వుతానే ఉన్నాడు. చివరికి ఏడవట్లేదు, మనం ఏడవాల్సి వచ్చింది కదరా అనుకోవాలి. వాళ్ళు ఏడవటమే. నువ్వు చెరగని చిరునవ్వుతో, ఆత్మయందలి క్రీస్తునందు ఆనందంతో ఆయన కృపలో సాగిపోవాలి. అదే ఆరోగ్యం, అదే ఆత్మబలం, అదే ఆనందం, అదే ఇతరులకు కూడా ఆలోచన కారణం. ఇక నువ్వు మొత్తుకొని చెప్పాల్సిన అవసరం. ఎప్పుడు నువ్వు క్రీస్తులో ఆనందంగా కనపడు, హ్యాపీగా కనపడు. ఆటోమేటిక్గా వాళ్ళకి నేను అడగకపోతే అప్పుడు అడుగు. ఇన్ని బాధలు ఉన్నాయి, ఎప్పుడు ఇగిలించుకుంటా తిరుగుతా. అసలు నీకేమి బాధ, దిగులు? నాకేందుకు దిగులు? రక్షకుడు నాకు తోడై ఉన్నాడు. నేనేమి అవిశ్వాసినా? రక్షకుడు నా తండ్రి బలవంతుడు. ఆయన ఉంచాడంటే అవసరం. నాకు అవసరం లేకపోతే ఎందుకు ఉంచుతాడండి? ఇంజక్షన్ చేయించడానికి అవసరం. వాడికి జ్వరం వచ్చింది, నాన్న దగ్గర నుండి చేయిస్తాడు. సిరంజి గుచ్చినప్పుడు సూది చేతిగా పెట్టేసి సిరంజి తీసేసాడు అనుకో, ఆ డాక్టర్ని ఏమంటాడు తండ్రి? అదే సార్ చేతికే ఉంచారేంది సార్ అంటాడు. ఉన్నేలే, ఏమైంది? ఉన్నేలే. ఇప్పుడు పిచ్చోడ్లాగా ఉన్నావు. ఇంజక్షన్ అంటే చేయమన్నాను, అవసరం కాబట్టి నాకు కాస్త కూర్చోమన్నాను. ఏంది అంతే పెట్టేవేంది సూది? వాడు అల్లాడిపోతుండే అని కోపడతాడా? ఉందా, సరే ఉంటే ఏమైందిలే, ఉన్నాయి అంటాడా? తొందరగా దాన్ని దిగిపోతే డాక్టర్ని బాగుతాడు పట్టుకొని. ఎంతవరకు అవసరమో అంతవరకేరా నొప్పి తల్లి. అవసరం లేకపోతే అది కూడా ఉండదు. నొప్పి లేకపోతే మనమా మిడిమేలో నడమంతరం. అందుకని ఎవరికి తగ్గదు వాళ్ళకి కంట్రోల్ చేసుకుంటాడు అంతే. లేకపోతే మామూలు వాళ్ళం మనం. యథార్థం చెప్పండి, అవునా కదా? ఎవరు తక్కువ కదా. ఇప్పుడు ఏదో స్తోత్రం అంటున్నామంటే ఒక రేంజ్లో. కాబట్టి ఏం భయపడద్దు.
క్రీస్తునందు ధైర్యంగా ఉండండి. జరిగే పరిణామాలు ఏవైనా ఆయన రాకడ సమీపమైందని మీ తలలెత్తుకోండి. దేవుని ప్రవచనాలు నెరవేరుతున్నాయి. దేవుని గ్రంథములో చెప్పబడిన వాక్కులు నెరవేరుతున్నాయి, నెరవేరుతాయి ఇంకా ముందు రోజుల్లో. ఈలోపు నువ్వు తొందర చేయాల్సింది ఏంటంటే, నువ్వు సిద్ధపడాలి. అనేకుల్ని సిద్ధపరచడానికి నువ్వు పరిగెత్తాలి. నువ్వు ఎదుర్కొంటున్న పరిస్థితులకు అస్సలు భయపడద్దు. ఈరోజు నీకు అలా ఉన్నాయి. విశ్వాస పరీక్ష అనుకో. నువ్వు దేవుని కోసం పరిగెత్తుతున్నావు, నలుగురు జరుగుతుంది నీకు. ఓర్చుకో, దేవుని వైపు చూడు. 2 సార్లు చేసేది 4 సార్లు ప్రార్థన చేసి అప్పచెప్పేసాయి, వదిలేసాయి. ఖచ్చితంగా ఆయనే వాటన్నిటిని తొలగించి నీకు ఇంకా స్వేచ్ఛనిచ్చి ముందుకు నడిపిస్తాడు. సిద్ధపరుద్దాం, ధైర్యంగా ఉందాం, సంతోషంగా ఉందాం, ప్రభువులో ఆనందిద్దాం. మరలా చెప్పుదును, ఏడుద్దామా? ఇది ఆనందిద్దామని కూడా ఆనందంగా చెప్పట్లా. ఆనందిద్దాం, ఆనందిద్దాం అన్నది ఆనందంగా చెప్పండి. ఏది ఇందా నేను చెప్పిన మాట చెప్పండి. నువ్వు ఆలోచించాలంటే దానికి నీ రేంజ్ వేరు, నీ సమస్య రేంజ్. మరి మన బజార్లో కుళాయిలో నీళ్ళు రావట్లేదని మరి ముఖ్యమంత్రి గారు దిగులు వేసుకుంటాడా? మాట వరకు చెబుతున్నానండి. ఆయన స్థాయి ఏంది? వీధిలో కుళాయిలో నీళ్ళ స్థాయి ఏంది? అంతే. ఒక మాట అంటే అయిపోయింది. ఎవడో మన కుళాయిలో నీళ్ళు ఆగింది, నీ ప్రధాని దిగులేసుకుంటాడా? చెప్పవయా, ఆయన స్థాయి ఏంది? వీధిలో కుళాయి. అట్లాగా నువ్వు ఫేస్ చేస్తున్న సమస్యలు నీ రేంజ్లో పోల్చుకుంటే అలాంటివి. నీకు అట్నే ఉంటుంది. వడ్డీలకి డబ్బులు తెచ్చుకొని అప్పు కట్టకపోతే ఎట్టుంటుందో నాకేం తెలియదు, అసలు నాకేం అనుభవం లేదు. ఎప్పటికి కూడా కొన్ని లక్షలు కొంతమందికి ఇవ్వాలయ్యా నేను. తెలుసా నీకు? అయినా సరే నేను ఒక్కటే చెప్తున్నా, నువ్వు ఆలోచించడానికి దానికి ఆ స్థాయి లేదు. నువ్వు దేవుని కొడుకుగా, కూతురుగా నిన్ను నువ్వు విశ్వసించి దాన్ని చూడు. అది ఏ పాటిదో ఊహించు. ఓకేనా? నువ్వు దిగులు పడేదేందే, నువ్వు ఆలోచించేదేందే? బలవంతుడైన వాడు నీకు తోడుగా ఉన్నాడు. నీతిమంతులారా మీ తలలు ఎత్తుకొనుడే, గుమ్మములారా మీ తలలు పైకెత్తుకొనుడే. విడుదల సమీపించింది. స్తోత్రం చెప్పండి గట్టిగా, 2 చేతులు చెప్పండి. ఏమండి, నువ్వు అంతమని మొదలుపెట్టి ఇరాన్ యుద్ధం సంగతి ఏమో కానీ నువ్వు భారతదేశంలో 5,000 వేలకు ముందుకు పోయి అనుకోవద్దు. ఇంకా ఫైనల్ చేసేస్తా. ముగింపే, కొనసాగింపు లేదు, ముగింపే. బిడ్డలారా గ్రహించండి, నీవు ప్రకటించేటువంటి సువార్త, నువ్వు చల్లే విత్తనాలు వ్యర్థం కావు. అందుకే ఏమన్నాడు? ప్రకటించు. ఇది టైము, నేను ప్రజలకు ఇచ్చిన టైము. నేను రానంత వరకే ఎవడైనా మారు మనసు పొందాలి, రక్షణ పొంది రెడీగా ఉండాలి. కడబూరం రోగినప్పుడు, నేను ప్రత్యక్షమైనప్పుడు, ఆ ఘట్టము జరిగి సంఘం ఎత్తబడిన తరువాత విడవబడ్డ వాళ్ళలో ఎవడన్నా ప్రభువా నేను ఇప్పుడు మారతానంటే ఛాన్స్ ఉండదు. ఇక అంతం. రక్షణకు ముగింపు. ద్వారములు ముయ్యబడతాయి, డోర్ క్లోజ్, తలుపు వేసేస్తాడు. ఇక ప్రభువా నేను రక్షణ పొందలేదయ్యా, ఇప్పుడు తెలిసింది నాయన, తలుపు తీ నాయన అంటే ఆయన అంటాడు, సంవత్సరాలు సమయం ఇచ్చా, ముందు నుంచే హెచ్చరిక చేస్తున్నా. నా సువార్త ప్రకటన టైం అంతమైంది, నీ రక్షణ టైం కూడా అంతమైందిరా, ఇంకా లేదు నీకు సమయం అంటాడు. అందుకే కదండి భక్తులు మొత్తుకొని సువార్త చెప్పింది, పాటలు పాడింది. తరలిరా మార్గము యేసే,
తలుపు వేయబడకముందే తరలిరా మార్గము యేసే, తలుపు వేయబడకముందే, తలుపు వేయబడకముందే విసరి వెళ్ళి మరలి రాని వాయువు వలె నుండివా. దేవునికి మహిమ. మ్యాటర్ అంత సీరియస్. నేనేమన్నా తేలిగ్గా చెబితే మీకు తేలిగ్గా ఉంటుంది. ఎంత సీరియస్ అండి, ఎంత డేంజర్ అండి ఇది. దేవుడిచ్చిన టైం అంతమైపోయిందంటే మళ్ళీ నీకు వచ్చిద్దా? అప్పుడు తలుపులు దబాదిబా బాధిన అవకాశం ఉంటుందా? ఒకసారి క్లోజ్ అయిన తర్వాత ఉండదు కదా. అందుకే కదా మొత్తుకొని చెబుతుంది, మారు మనసు పొందండి, రక్షణ పొందండి, జాగ్రత్త పడండి, తొందరగా ఒడ్డెక్కండి అంటే. అమ్మాయి పెళ్ళి ఇంకా అయినాక ఈలోపు గుట్టుకుమంటే అట్ట అనవాకయ్యా, నీ నోటితో అంత తొందరగా జావన్లేగా. పిచ్చిమోహన్ అనే బాండ్ రాయించుకొచ్చుకున్నావా? అమ్మాయి పెళ్ళి కాలా, అబ్బాయికి ఉద్యోగం రాలా. మొన్న ఒక ఉంటుంది, తీసుకోవచ్చుగా రక్షణ అంటే, అమ్మాయి మనోరాలు పెళ్ళి ఇంకా కాల. మునిమనోరాలు పెళ్ళి కూడా చెయ్యి. నిద్రమోహన్ దాన్ని ఇన్ని సంవత్సరాలు దేవుడు ఏదో బతకనిచ్చాడు, మనోరాలు పెళ్ళి కాలేదంటే ఆమె పెళ్ళికి ఏమగా అడ్డేందో నాకు అర్థం కాలేదు. ఏమో చచ్చిపోతే ఆమె ఆగిద్దా? ముసలమ్మ చచ్చిందని ఆగిద్దా? కనీసం చచ్చినా ఆగదు. మంచంలో పడి ఉందనుకో, పెళ్ళి పెట్టుకున్నాక దండం పెట్టుకుంటుంది దేవుడికి, అయ్యా తీసుకుంటే పెళ్ళికి ముందే తీసుకోనాయన, పెళ్ళిలో తీసుకోవాలి నాయన. దేవుడా, ఈ ముసలిది గుట్టకొట్లాడుతుంది, పోయిందంటే నా పెళ్ళి ఆగిపోయింది నాయన, అసలు లవ్ చేసి చేసుకుంటున్నాను అయ్యా. ఏమో ఆమె గురించి అడుగుతుంది, మనవరాలు పెళ్ళి. ఇన్నాళ్ళు నేను బతకనీయటమే గొప్ప విషయం, ఇంకా బుద్ధి లేకుండా మనవడు పెళ్ళి మనవరాలు పెళ్ళింది. నీ బిడ్డలు చూసావు, బిడ్డల విషయంలోనే లేదు గ్యారెంటీ, బిడ్డల విషయంలో లేదమ్మా. తరలిరా మార్గము యేసే, తలుపు వేయ. ఎంత డేంజర్ అండి, ఎంత డేంజర్ అండి. రేపు నరకాన అగ్ని ఆరిద్దా, పురుగు చచ్చిద్దా? అగ్ని ఆరదు, పురుగు చావదు. ఇన్ని చెబుతుంటేనే శత్రువుగా ఉంది కొంతమందికి. ఎంతలేలా అనే అయింది నీ పెళ్ళి, పో అంతే, పో అట్నే దులిపేసుకొని పో, నీకు మోగిద్ది బ్యాండ్. నేనేం ఫీల్ కానుగా. నేను ఇక్కడ వాక్యం చెబుతుంటే కూర్చున్నాడు ఎవడు ఎటకారం చేసుకుంటున్నాడు, ఎవడు సీరియస్గా వింటున్నాడు, ఎవరు పక్కన పక్కన కూర్చొని సెటార్లు వేస్తున్నారు, అన్నీ తెలుసు నాకు. ఫేస్ రీడింగ్ సూపర్ తెలుసు నాకు. ఏందనుకున్నా మరి, ఒకటి కూర్చున్నాను అనుకున్నాడా? దేవునికి స్తోత్రం. అప్పుడు అక్కడ నవ్వుకోవటం కాదు, ఇక్కడ నేను నవ్వుకుంటుంటా, వేసుకోరా సెటార్లు వేసుకుని, నీకు వేస్తాడు పెద్ద సెటార్ వేస్తాడు అక్కడ అని నేనేం ఆగ, నేను చెబుతానే ఉంటా. నన్ను దేవుడు ఉంచినంత వరకు నేను ప్రకటిస్తానే ఉంటా. ఎందుకంటే నా ప్రభువు చెప్పమన్నాడు, నిత్య జీవమునకు నిర్ణయించబడిన వాళ్ళు ఖచ్చితంగా మారి తీరుతారు. వాళ్ళు మారిన దాకా నేను రాను, నేను వచ్చిన తర్వాత ఇక మారేదానికి లేదు అవకాశం. అంతం. రెండు విధములైన అంతాల గురించి వర్ణించడం మొదలుపెట్టి ఈ మ్యాటర్ అంతా తిరిగి వచ్చాను. మొదటి అంతం ఏంటంటే, నేను చెప్పిన వాటిలో మొదటిది ఏంటంటే, పంచభూతములు లయమైపోయి మొత్తం క్రొత్త భూమి, క్రొత్త ఆకాశం, నూతన సృష్టి జరిగేదానికి ముందు జరిగే అంతము, అది ప్రపంచ అంతము. అది 1000 ఏళ్ల పాలన అయిపోయి నాకు వచ్చింది. మరి ముందొచ్చే అంతం ఏంటి? అంతము వెంటనే రాదన్నాడు. ముందొచ్చే అంతం ఏంటి అంటే, సంఘము ఎత్తబడటానికి ముందు సువార్త ప్రకటనను గూర్చిన అంతము, రక్షణ కార్యాన్ని గూర్చిన అంతము. దేవునికి స్తోత్రం. యేసుప్రభు మాటలు రెండు ధ్వనించాయి. యుద్ధాలు స్టార్ట్ అయినప్పుడు, యుద్ధాలు జరుగుతున్నప్పుడు అణుబాంబులను గురించిన ప్రస్తావన వచ్చింది. అణుబాంబులన్నీ వేసుకున్నారంటే అసలు ప్రపంచమే నాశనం అయ్యిద్దనే మాటలు మీకు వినపడతాయి. కానీ ప్రపంచ వినాశనం అంత తొందరగా జరగదు. నేను రావాలి, నాకంటే ముందు అంత్యాబద్ధ క్రీస్తు రావాలి, వాటి తర్వాత నేను రావాలి, నేను వచ్చి మొత్తం దుష్టత్రయం మొత్తం తోలుడదీయాలి, మొత్తాన్ని అగ్నిగుండంలో నెట్టాలి, మిగిలిన బిడ్డలందరితో కలిపి 1000 ఏళ్ల పరిపాలన జరిగించి ఆ 1000 ఏళ్ల తర్వాత గనుక అంతమును గూర్చి భయపడవద్దు అన్నాడు. ఏది? ప్రపంచ వినాశనాన్ని గురించి. అంతేకాదు ఇంకొక అంతం ఏంటి? సువార్త ప్రకటన గూర్చినటువంటి
ముగింపు. ఆ మాట కూడా ప్రకటనలో ఉంటుంది చూడండి. సమాప్తము అని పలుకుతాడు. ఒక్కసారి ప్రకటన గ్రంథము 10వ అధ్యాయం 7వ వచనం. చదువు నాన్న. 10:7. 7వ దూత పలుకు దినములలో అతడు బోర ఊదబోచుండగా దేవుడు తన దాసులకు ప్రవక్తలకు తెలిపిన సువార్త ప్రకారము దేవుని మర్మము సమాప్తమగునని చెప్పెను. అది దేవుడు తన దాసులకు ప్రవక్తలకు తెలిపిన సువార్త ప్రకారము దేవుని మర్మము సమాప్తమగును. ఇప్పుడైతే ఇంకా అవకాశం ఉంది మన వాళ్ళకి. ఇప్పుడు ఇంకా ఛాన్స్ ఉంది కనుక డ్యాన్స్ వేస్తున్నారు. ఛాన్స్ అయిపోయినాక మొత్తుకొని గుండె బాదుకున్న ఆ దినమున జనులు నన్ను చూచి రొమ్ము కొట్టుకొందురు అన్నాడు. ఏమండి, జరిగి తీరిద్ది ఇది. ఏదో కథలు చెప్పుకొని అనుకోవట్లా మనం. కథలు చెప్పుకొని కథల గంటల్లా పరిశుద్ధ బైబిల్ గ్రంథం వాస్తవిక చరిత్ర ఉన్న గ్రంథం, వాస్తవికంగా జరగబోతున్న భవిష్యత్తు దేవుడిచ్చిన గ్రంథం ఇది. ఈరోజు ఇంత మంచి సువర్ణ అవకాశం, సేవ చేసే అవకాశం, సువార్త ప్రకటించే అవకాశం, రక్షణ పొందే అవకాశం, ప్రభు పని చేసే అవకాశం, ప్రార్థించే అవకాశం, దేవుని కొరకు త్యాగం చేసే అవకాశం, దేవుని కొరకు దెబ్బలు తినే అవకాశం, దూషణ తినే అవకాశం, దేవుని నిమిత్తం ఖర్చు అయిపోయే అవకాశం, ఇదంతా ఇప్పుడే ఉంది. ఇంకొంతకాలానికి ఉండదు. దేవుడు నీకే ఛాన్స్ ఇస్తే ఆ ఛాన్స్లో దేవుని కోసం ఎంత మూల్యమైన చెల్లించడానికి నువ్వు సిద్ధపడితే దాని ఫలం బహు తొందరలో నువ్వు పొందబోతున్నావు. ఇక మనసంతా కూడా దాని మీదకి వెళ్ళిపోవాలి. ఏం సంపాదిద్దాం, ఏం మేడలు కడదాం, ఏం ఊరేగుదాం. ఎందుకంటే మొత్తం కలిపి ఒక 100 ఏళ్ళు ఉన్నాగా. ఏమంటారు? స్తోత్రం. ఏమండి, వచ్చిన అతిథులకి బిల్డింగు, నేను మాత్రం రేకులింట్లోనే ఉంటున్నా. ఇప్పటికీ అందులోనే, నాకు అది అందులోనే, నేను అందులో రేకులింట్లోనే, నేను నా భార్య నా పిల్లలు రేకులింట్లోనే మనం కూడా సాగిస్తున్నాం. తీర్చి కట్టొచ్చు 4 షేర్లు, లేదు ఇంట్రెస్ట్, అంతా తీసుకెళ్ళి దేవుని పనికే. మందిరాలు కట్టాలి, సంఘాలు కట్టాలి, ఆయా గ్రామాలు, పట్టణాలు, ప్రాంతాల్లో క్రీస్తు కొరకు ఒక చిన్న గుంపుని తయారు చేయాలి. ఎందుకంటే ప్రతి గ్రామములోను, ప్రతి జనములోనూ ఆయనకు శేషం ఉంది, ఆయనకు శేషం ఉంది. కాబట్టి నా బిడ్డలకి అదే చేత, వెళ్ళండి నాన్న, ప్రకటించండి. ప్రతి ఊరిలోనూ నిత్య జీవమునకు నిర్ణయించబడిన వారు కొందరైనా ఉంటారు శేషం యేసయ్య కోసం. అలా లేకపోతే మీరు సర్వలోకమునకు వెళ్ళుడి అనే మాట వాడడు. సర్వలోకానికి వెళ్ళండి అని మాట్లాడాడంటే సర్వలోకములో, సర్వలోకం అంటే అందులో ప్రతి గ్రామం, పట్టణం, పల్లె, మారుమూల ప్రాంతం, అడవి, అడవిలో ఉండే గూడాలు, పట్టణాలు, సిటీలు అన్నీ ఉన్నాయి. సర్వలోకానికి వెళ్ళండి, సర్వలోకములోనూ ఆయనకు ప్రజలు ఉన్నారు కాబట్టే పొమ్మన్నాడు. లేకపోతే నరసరావుపేట, చిలకలూరుపేట మాత్రమే ఇవ్వండి అనేవాడు. దేవునికి స్తోత్రం. పెద్దగా చెప్పండి. లేకపోతే హైదరాబాదు, విజయవాడ మాత్రం పోండి అనేవాడు. ఫస్ట్ ఆయనే చెప్పాడు, ఇశ్రాయేలు ఇంటివారై నశించిన గొర్రెల యొద్దకే మీరు వెళ్ళుడి కానీ అన్య జనుల ఏ ప్రదేశమునకు మీరు వెళ్ళొద్దన్నాడు. అది ఫస్ట్ దేవుని ప్రజల కాలం. కొద్ది రోజుల తర్వాత టైం అయిపోయింది. ఎప్పుడైపోయిందో తెలుసా? ఒక్క మాట అన్నప్పుడు ముగింపు. యెరూషలేమా, యెరూషలేమా, ప్రవక్తలను చంపుచూ ఉండదానా, కోడి తన రెక్కల కిందికి పిల్లల్ని పిలిచినట్టు నేను మిమ్మను నా యొద్దకు పిలిచితిని కానీ నీవు రానొల్లకుంటివి. ఇక నీ పట్టణం నీకు పాడుగా విడవబడుతుంది. నీ గతి ఎలా కాబోతుంది. నీవు నీ దినమందైనను అంటాడు చూడు అక్కడ. లూకా సువార్త 19వ అధ్యాయం 41వ వచనం. ఆయన పట్టణమునకు సమీపించినప్పుడు దానిని చూచి దాని విషయమై ఏడ్చి, నీవును నీ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులను అక్కడ నొక్కు నాయన. నీ దినమందు అన్నాడు. నీ దినం అంటే ఈ రోజే నీ దినం అయిపోయింది. ఇక రేపటి నుంచి అన్యజనుల కాలం. ఇక సర్వలోకానికి ఇచ్చిన టైం, నీ టైం అయిపోతుంది యెరూషలేమా అని ఈసాడు కేక. ఈరోజు మనుషులతో అదే కేకేస్తున్నాడు, నా కుమారుడా, ఇది నీ టైం, నా కుమారు ఇది నీ టైం. నీ టైం పోగొట్టుకున్నావంటే నువ్వు కలలుగంటున్నావు, ఇంకా టైం ఉందిలే అని. అయిపోయింది నీ సమయం అంటే ఏంది నీ గతి చెప్పు.
ధనవంతుడు ఒకడు అనుకున్నాడు, నా ప్రాణమా తినుమో త్రాగుమో సుఖించుమో, బహు సంవత్సరంలో సరిపోయిన పంట నీ కోసం కూర్చబడింది, కొట్లు మార్చి కొట్లు కట్టించా, తిను సంతోషించు సుఖించు అన్నాడు. ఆ రాత్రే దేవుడు దర్శించాడు, ఓరే పిచ్చోడా, నా ప్రాణమా తినుమో త్రాగుమో సుఖించుమో, సంవత్సరంలో సరిపోయిన సమృద్ధి నీకు సమకూర్చబడిందని చెప్పుకుంటున్నా నీ ప్రాణంతో ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నావు. ఏ ప్రాణానికి చెప్తున్నావో దాన్నే కోరుతున్నారా. అప్పుడు నీవు సంపాదించినవి ఎవనివ్వగును అన్నాడు. ఈ నీ దినం ఈ రాత్రే. ఎంత డేంజర్ అండి. ప్రకటించినప్పుడు వినాలి, మారు మనసు పొందాలి. నేను చెబుతున్నాను, డోంట్ వరీ బిడ్డ, నువ్వు ప్రకటిస్తూ ఉండు అంతే. నిత్య జీవాన్ని నిర్ణయించబడ్డ వాళ్ళందరూ కనెక్ట్ అవుతారు. అందరూ కనెక్ట్ అవుతారు. నిత్య జీవాన్ని నిర్ణయించబడ్డ వాళ్ళు ఎంతమంది ఉన్నారో, ఏ గ్రామంలో అయినా, పట్టణంలో అయినా, పల్లెలో అయినా, సిటీలో అయినా, టౌన్లో అయినా, మారుమూల అడవిలో ఉన్న గూడెంలో అయినా సరే వెళ్ళమన్నాడుగా, ఇల్లు చల్లు. నా గటి మీద చెయ్యిని వేసి వెనుకకు చూడక సాగడి వారిని, నా గటి మీద చెయ్యిని వేసి వెనుకకు చూడక సాగడి వారిని, భారము కలిగి సువార్త గింజలు, భారము కలిగి సువార్త గింజలు దున్నిన ఎదలు, చల్లిడి వారిని, దుమ్మిన ఎదలో చల్లిడి వారిని, పంపుము దేవా పనివారలను, పంటను కోయుటకు నేడు, పంటను కోయుటకు. ప్రైజ్ ది లార్డ్. ఒక్క చర్చి కూడా లేని ఊర్లోకి వెళ్ళు, ఒక్క చర్చి కూడా లేని ఊర్లోకి వెళ్ళు. నువ్వు అనుకుంటావు ఈ ఊర్లో ఒక్క చర్చి కూడా లేదు అంటే ఇక్కడ ఒక్క దేవుని బిడ్డ కూడా లేడు అని నీకు అనిపిస్తుంది, కానీ కాదు. లేకపోతే దేవుడు వెళ్ళమని చెప్పిన ఊళ్ళల్లో ఆ ఊరు పేరు చెప్పేవాడు, ఫలానా ఊరికి వెళ్ళొద్దు అక్కడ ఆత్మ లేదని. ఆయన ఏ ఊరి పేరు చెప్పలా, ఏ జాతి పేరు చెప్పలా, ఏ జనాంగం పేరు చెప్పలా, ఏ వంశం పేరు చెప్పలా. ప్రకటన గ్రంథం 7లో ఏముందో తెలుసా? ప్రతి జనములో నుండి, ప్రతి జాతిలో నుండి, ఆయా వంశములలో నుండి, ఆయా భాషలో మాట్లాడే వారిలో నుండి ఎవ్వడు నువ్వు లెక్కింపజాలని ఒక గొప్ప సమూహం వచ్చి ఖర్జూరపు మట్ల చేత పట్టుకొని తెల్లని వస్త్రాలు ధరించి సింహాసనాసీనుడైన వానికి మా రక్షణకై స్తోత్రం అని చెప్పటం నేను చూశానన్నాడు. ఇప్పుడు చెప్పు, ఏ ఊరు చెబుతావో చెప్పు. ఆత్మ లేని ఊరేది? ఊరూరా నీ నామాన్ని ఊరేగిస్తాను, జగమంతా నీ వార్తని చాటి చెబుతాను. ఊరూరా నీ నామాన్ని ఊరేగిస్తాను, జగమంతా నీ వార్తను చాటి చెబుతాను. చాలు, ఇంకా రాయలా ఈ పాట, ఇప్పుడే వచ్చింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వీలైతే ఫైనల్ చేసుకుందాం. ఏమండి, అంతే అనుకుంటూ వెళ్ళటమే. నువ్వు చెబుతావు, తిడతారు, పనికి మళ్ళీ దాన్ని సిగ్గు లేదా నీకు? పని చేసుకొని బతకొచ్చు, ఏంది ఈ అడుక్కునే వ్యవహారాలు ఏంది అనొచ్చు, థూ థీ హో అనొచ్చు. ఓకే, సిలువమూర్తి అనుకుంటా చిరునవ్వుతో సాగిపోవటమే. ఎందుకంటే 100 మంది తిట్టిన నోట ఒకటో మనిషి అయినా సరే నీ దేవుని గురించి ఆలోచించే ఛాన్స్ ఉంది. ఆ ఒకడు పట్టబడితే చాలా ఆ ఊర్లో అనేక మందిని పట్టుకునే ఛాన్స్ ఉంది. ఈ సంగతి ఉన్మాదులకు తెలుసు, మత ఉన్మాదులకు తెలుసు, మనవాళ్ళకి తెలియచావదు. వాళ్ళు ఎందుకు అంత కంగారు పడుతున్నారు తెలుసా? వాళ్ళు ఎందుకు గడగడగడగడగా ఆడిపోతున్నారు తెలుసా? ఎవరన్నా ఒక్కళ్ళు బైబిల్ పట్టుకొని ఒక గ్రామంలో కనపడితే కాళ్ళు చేతులు వణిగిపోయి అసలు వాళ్ళకి లోపల ఏం జరుగుతుందో అర్థం కాకుండా ఎందుకు అంత అయిపోతున్నారు తెలుసా? పాపం వాళ్ళు ఎంత గందరగోళం. ఒక్కళ్ళు చాలరా, వీళ్ళు ఒక్కళ్ళు చాలరా, ఒక్కళ్ళు చాలు. ఒక్కళ్ళు వచ్చి ఊళ్ళో ఒకనట్ట టచ్ చేసి వెళ్తే చాలు, ఇంకా అవుట్ ఇచ్చుకునే ఆటలు అందరూ అవుట్ అయినట్టే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
అందుకే రావద్దు మా ఊరికి, రావద్దు మా బజారుకి, రావద్దు. ఎందుకు అంత కంగారు? నీ పవర్ ఏందో నీకు తెలియదు, వాళ్ళకి తెలుసు. నీ పవర్ ఎంత పవర్ అంటే, నువ్వు అసలు బజార్లో కనపడ్డావంటే మొత్తం వాళ్ళకి అన్ని పనులు మానేసుకొని, అసలు ఇంతకు మించిన సీరియస్ మ్యాటర్ ఇంకోటి లేదన్నట్టు కలవరం ఎందుకు? అసలు నీకంటే వాళ్ళే గొప్ప విశ్వాసులు. యేసు ప్రభు పవర్ ఏందో వాళ్ళకి తెలుసు, సువార్త దమ్మేందో వాళ్ళకి తెలుసు. అసలు నువ్వు బజార్లో తిరిగినా డేంజర్ అని వాళ్ళకి తెలుసు. అసలు నువ్వు ఎవడికి చెప్పాల్సిన అవసరంలా, బైబుల్ అట్లా పట్టుకొని హల్లెలూయా అనుకుంటే తిరిగినా చాలు. ఆ కూర్చున్న వాళ్ళలో ఎవరో ఒకళ్ళు ఆ బజార్లో ఏంది ఆ మడి చేతిలో ఏంది అంటే, అదే ఆ పుస్తకంలే, అదే ఆ నల్లగా ఉండేది అది బైబుల్ అనుకుంటా. కానీ ఆ బైబుల్ అనగానే అక్కడ యేసు ప్రభు మ్యాటర్ స్టార్ట్ అయింది. అక్కడ దేవుని కార్యం జరిగింది. అందుకే విశ్వాసులకే ఈ విశ్వాసం లేదు, అవిశ్వాసులు మనకంటే గట్టిగా ఉన్నారు. వాళ్ళ భయం ఏంటంటే, అసలు వీధిలో ఒట్టిగా వాళ్ళు ఎవరు చెప్పాల్సిన అవసరం లేదండి, వాళ్ళు మైక్ కూడా పెట్టాల్సిన అవసరం లేదండి. వాళ్ళ దగ్గర అసలు ఏముందో కానీ, అసలు ఏం మాయ చేస్తారో కానీ, వాళ్ళు ఈ బజార్ నుంచి ఈ దరి నుంచి ఆ దరికి వెళ్ళారంటే ఎవడికొకడికి ఎంటర్ అయిద్దండి. ఏంటిది? వాళ్ళ దృష్టిలోనేమో మతం, మన దృష్టిలోనేమో వాడికి రక్షణ. ఎంతమందికి అర్థమైందండి నేను చెప్పిన? ఇప్పుడు ఏంటి మన తక్షణ కర్తవ్యం? జరుగుతున్న సంభవాలు, జరగబోతున్న సంభవాలు, నీకు దేవుడిచ్చిన చిన్న జీవితం, ఎప్పుడు ముగుస్తుందో తెలియని ఆయుష్కాలం దృష్టిలో పెట్టుకొని, అన్నిటికంటే ప్రప్రథమంగా రాకడను దృష్టిలో పెట్టుకొని, నీ భక్తి, నీ విశ్వాసాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటూ, అతి పరిశుద్ధమైన దాని మీద నిన్ను నువ్వు కట్టుకుంటూ, నీ ఆత్మీయతను కాపాడుకుంటూ సిద్ధపడాలి, జాగ్రత్త పడాలి అండ్ ప్రకటించాలి. మా ఊర్లో ఎవడు మారడండి, అంత చండాల పోళ్ళు అనొద్దు. అంత చండాల పోళ్ళలో కూడా రక్షణ పొందేవాళ్ళు ఉన్నారు. లేకపోతే మీ ఊరి పేరు చెప్పేవాడు యేసయ్యా, ఆ ఊరికి వెళ్ళొద్దురా, ఆ ఊరు మొత్తం చండాల పోళ్ళు అనేవాడు. అనలా ఒక్క ఊరు కూడా అనలేదంటే, ప్రతి ఊరిలోనూ కొంతమంది రక్షణ పొందేవాళ్ళు ఉన్నారని గుర్తెరిగి చెయ్యి. ఎవడో రాడు నీ ఊరికి, నువ్వే చెయ్యి, నువ్వే నడుంగట్టు, నువ్వే దీక్షబోనో, నువ్వే ప్రకటించు. నీ ఇల్లే ఒక దేవాలయంగా మార్చు. నా దేవుడు నీకు కృపనిస్తాడు. దాని మీద పెట్టు దృష్టి. గొప్ప గొప్ప చదువులు, గొప్ప గొప్ప జాబులు, నెలకి లక్షల లక్షల సంపాదనలు కూడా వదిలేసి పరిశుద్ధ గ్రంథం చేతబట్టుకొని భక్తులు ఎందుకు వెళ్ళారు తెలుసా? సంపాదిస్తే డబ్బు, కానీ ఒకరోజు నేను పోతాను, నా డబ్బు పోయితే, కానీ ఆత్మలు నరకానికి వెళ్తున్నాయి. ఇప్పుడు నేను సంపాదనల మీద, డబ్బు సంపాదనల మీద, ముఖ్యంగా ఐహిక భోగాల మీద దృష్టి పెట్టడం కాదు. ప్రభు నన్ను పిలవకముందే, నేను లోకాన్ని విడవకముందే, యేసు రెండవ రాకడ జరగకముందే ప్రకటించబడాల్సిన వాళ్ళందరికీ సువార్త ప్రకటించాలి, సేవ చేయాలి, దేవుని నామం కోసం బ్రతకాలి అని ఎరిగి, డబ్బు డబ్బు డబ్బు, లోకం, భోగం, పేరు, ప్రఖ్యాతులు, సుఖభోగాలనే వాటిని పక్కన పెట్టి ప్రాణాలు కూడా తెగించి దైవ సేవకి వెళ్ళి తమ బ్రతుకులను బలిపీఠం మీద పానార్పణంగా పోసిన భక్తులు కోకొల్లలు. ఆలోచించున్నానా? నువ్వు కూడా దీక్షభూన్నానా? ఇక నీ పర్సనల్ విషయాలకు వచ్చేటప్పటికి, నీ సమస్యలు, ఇరుకులు, ఇబ్బందులు, బాధలు, వేదనలు ఉన్నాయి కదా, అప్పులు, శరీర బలహీనతలు, ఇంట్లో పరిస్థితులు, బాధ్యతలు అన్నావు కదా, వాటిని గురించి అస్సలు కంగారు పడద్దు. ప్రార్థన చేయి అంతే. కార్యం జరిగేంత వరకు చేస్తానే ఉండు ప్రార్థన చేయి డైలీ. అప్పచెప్పు. నువ్వైతే దేవుని పనిలో బిజీ అయిపో. నీ కంగారు, నీ భయము, నీ ఆందోళన, నీ వేదన, నీ కన్నీరంతా కూడా ఆత్మల కోసం రాని, దేవుని పని కోసం రాని, నశించిపోతున్న ఆత్మల కోసం రాని. అసలు నువ్వు ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందుల గురించి అస్సలు లక్ష్య పెట్టొద్దు నువ్వు. ఎందుకంటే నా దేవుడు అన్యాయస్తుడు కాదు. నా దేవుడు రోషం కలిగిన దేవుడు. ఆయన చేయని కార్యం అంటూ ఇది సమస్తము నెరవేర్చగల సమర్థుడు ఆయన. నువ్వు విశ్వాసవేగా, నీకు విశ్వాసం ఉందిగా, నువ్వు ప్రార్థన చేయి. అయిపోయిందిరా అనుకున్న ఆఖరి నిమిషంలోనైనా సరే ఒక మహా అద్భుతాన్ని చేసి నిన్ను నిలబెడతాడు దేవుడు. ఏదైనా మిస్ అయిందిరా అనుకుంటే దాని తాత లాంటి దాన్ని ఇంకో దాన్ని తీసుకొచ్చి నీకు నిలబెడతాడు. నువ్వు కోల్పోయింది
పాతిక అయి ఉంటుంది, కానీ 25 లక్షలు ఉన్నట్టుగా చేస్తాడు దేవుడు. కాబట్టి నువ్వు మిస్ అయ్యేది ఏమి ఉండదు నాన్న. నువ్వు దేవుని బిడ్డవి, నువ్వు క్రీస్తు రక్తంలో కడగబడిన పరిశుద్ధుడివి, పరిశుద్ధురాలివి. నువ్వు మోకాళ్ళు నీ మొర్ర పెడితే నా తండ్రి చెవుగ్గా ఆలకిస్తాడు. అందులో దేవుని పరిచర్య కొరకు, ఆత్మ రక్షణ కొరకు బాధ్యత నెరిగి కష్టపడే బిడ్డగా నువ్వు ఉంటే ఇంకా సీరియస్గా చూస్తాడు నిన్ను. తెలుసా నీకు? ఆయన పనిలోనికి నువ్వు పాలిభాగస్తురాలు బాధ్యతలోకి వస్తే ఇంకా సీరియస్గా పట్టించుకుంటాడు నిన్ను. మర్చిపోతాడని నిద్రలో కూడా అనుకోవద్దు నువ్వు. ఆయన మర్చిపోయిన నాడు మనకు మనుగడ లేదు. అర్థమైందా? మనల్ని కంట్రోల్ చేయడానికి కొన్ని గాయాలు, కొన్ని ఇబ్బందులు అంతే. అవి మనల్ని చెక్కుతాయి. ప్రతి గాయం ఒక గేయమైంది నాన్న తర్వాత, తెలుసా? ప్రతి గాయం గాయాలన్నీ గేయాలుగా. విశ్వాసం ఉందా? చేతులు ఎత్తలేదు. మీకు దండవమ్మో, ఇంతసేపు నీ చేతులు ఎత్తలేదు. విశ్వాసం ఉందంటే ఉందని చేతులు ఎత్తరే. వందనాలు. ఉంది విశ్వాసం కదా. విశ్వాసంతో ప్రార్థన చేయంతే. ఒక్కటే గుర్తుపెట్టుకో. ఫైనల్గా చెప్తున్నా, నువ్వు ఆలోచించాలంటే దేని గురించి అయినా దానికి ఒక రేంజ్ ఉండాలి. ఫినిషింగ్ టచ్. నువ్వు దేని గురించి అయినా ఒత్తిడికి గురయ్యావు అంటే, ఆలోచించాలి అంటే దానికి ఒక స్థాయి ఉండాలి. నువ్వు ఆలోచించేంత స్థాయి ప్రజెంట్ నువ్వు ఎదుర్కొంటున్న పరిస్థితుల్లో దేనికి లేదు. డైరెక్ట్గా నా భాషలో చెప్పాలంటే దానికి అంత సీన్ లేదు. ఏది నువ్వు ఆలోచించి నువ్వు గుల్లయిపోయి, నువ్వు గందరగోళం అయిపోయి, నువ్వు షుగర్ బీపీలు పెంచుకునే అంత సీను, నీ తల్లో నరాలు చట్టా చట్టా పగలగొట్టుకునే అంత సీను ఉన్న సమస్య ఏది లేదు. దానికి అంత సీన్ లేదు. అను కొరకం ఫోజు పెట్టాను. సమస్యలు 100 ఉండొచ్చు, కానీ నేను ఆలోచించేంత సీను వాటికి అయిపోయింది కోటం. అనువయా ఉందా? నువ్వు ఆలోచించేంత సీను. మనవాళ్ళు వస్తారు తడవకు వచ్చి, అన్న ఈ సమస్య, అన్న ఆ సమస్య అంటారు. నేను నవ్వుకుంటాను. వాళ్ళకి సమస్య అది పెద్దగా, నాకు సమస్య. వాళ్ళు చిన్నపిల్లలు కాబట్టి ఆత్మీయతలో వాళ్ళకి అది పెద్ద సమస్య. కానీ నేను దాన్ని అయిపోయింది పో, అది అక్కడ కాలేదా, అట్లయితే 10 దారిలోనే పో అంట. అది నా సీను. మరి నీ సీను? దేవునికి స్తోత్రం చెప్పా. ఊరికే చిన్నదానికి పెద్ద కరేపాక వ్యవహారాలన్నీ పెట్టుకుని గందరగోళం అయిపోయి తల్లో నరాలే షటా 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 అంటున్నా. సత్తావు, అన్యాయంగా సత్తావు, పిచ్చిమోహందానా. నువ్వు ఆలోచించాలంటే దానికి ఒక రేంజ్ ఉండాలిరా. నువ్వు దేవుని బిడ్డవమ్మా. సమస్తమును చేయజాలిన బలవంతుడైన దేవుని కొడుకువి, కూతురు వినవా. ఆ రేంజ్లో అది మెయింటైన్ చేయ నువ్వా. అంతేగా చిన్నదానికి పెద్దానికి అదురుకొని, నాకేందో ఇక్కడ కొంచెం ఈ మధ్యకాలం నొప్పి వస్తుంది అన్నయ్య. ఎందుకు వస్తుంది నాన్న? అది జరిగిన కాడ నుంచి దేనికోసం నీ గుండె బద్దలు కావాలో దానికోసమే బద్దలు కావాలి. దేనికోసం నీ మనసు ఆలోచించాలో దానికోసమే ఆలోచన. దేనికోసం నీ కళ్ళు కన్నీరు గార్చాలో దానికోసమే కాదు. కరేపాకు లాంటి సంగతులను కూర్చి నువ్వు గందరగోళం అవ్వాల్సిన స్థాయి కాదు వాటిది. నిన్ను అలా చేస్తున్నాయి అవి. ఒక్కటే, దుఃఖముఖుడుగా ఉంటా మానేయి. రాని ఎన్నైనా నా దేవుడికి అప్పచెప్పాను. మోకరించి ప్రార్థన చేస్తా. అవసరమైతే ఇంకా 2 సార్లు పెంచి ప్రార్థన చేస్తా. మామూలు రోజు 2 సార్లు చేస్తున్నా, కొంచెం ఇబ్బందిగా ఉంది, ఇంకో 2 సార్లు రిక్వెస్ట్ చేస్తా. రోజుకు 4 సార్లు పంపిస్తా రిపోర్ట్స్. అప్పచెప్పేస్తా. నా తండ్రికి తెలీదా ఏది ఎప్పుడు చేయాలో? నేను పోయి ఆయన చేతులు మెల్లి తిప్పేదా? పోయి బలవంతం పెట్టి చేయవయ్యా అని లాక్కొచ్చేదా? మా నాన్నకు తెలుసు ఏది ఇవ్వాలో, ఎప్పుడు ఇవ్వాలో, ఎందుకు ఇవ్వాలో, ఎలా ఇవ్వాలో, ఎంత ఇవ్వాలో, ఏ టైంలో ఇవ్వాలో. నా తండ్రికి మొత్తం తెలుసు. నేనేం కంగారు పడ్డా. ఎట్లా ఉండాలి నీ ముఖంలో కళ? ఇంటి వాళ్ళకి, బయట వాళ్ళకి, బజార్ వాళ్ళకి, వీధిలో వాళ్ళకి
మైండ్ పోవాలా. ఎప్పుడన్నా నీ ముఖంలో ఏడుపు చూద్దామని ఈ కళ్ళతో ఎదురు చూస్తుంటారు వాళ్ళు. చూసి చూసి వాళ్ళు ఏడవటమే కానీ నువ్వు మాత్రం నవ్వుతాను తిరగాల. ఇది ఎప్పుడు ఏడుస్తాడు రా, ఈడు ఎప్పుడు చూసినా నవ్వుతానే ఉన్నాడు. ఈ చివరికి ఈడి ఏడవట్లేదు, మనం ఏడవాల్సి వచ్చింది కదరా అనుకోవాలి. వాళ్ళు ఏడవటమే. నువ్వు చెరగని చిరునవ్వుతో ఆత్మయందలి క్రీస్తునందు ఆనందంతో ఆయన కృపలో సాగిపోవాలి. అదే ఆరోగ్యం, అదే ఆత్మబలం, అదే ఆనందం, అదే ఇతరులకు కూడా ఆలోచన కారణం. ఇక నువ్వు మొత్తుకొని చెప్పాల్సిన అవసరం లేదు. ఎప్పుడు నువ్వు క్రీస్తులో ఆనందంగా కనపడు, హ్యాపీగా కనపడు, ఆటోమేటిక్గా వాళ్ళకి నడకపోతే అప్పుడు అడుగు. ఇన్ని బాధలు ఉన్నాయి, ఎప్పుడు ఇగిలించుకుంటా తిరుగుతా. అసలు నీకేమి బాధ దిగులేదు, నాకేంది దిగులు? రక్షకుడు నాకు తోడై ఉన్నాడు. నేనేమి అవిశ్వాసినా? రక్షకుడు నా తండ్రి బలవంతుడు. ఆయన ఉంచాడంటే అవసరం, నాకు అవసరం లేకపోతే ఎందుకు ఉంచుతాడండి? ఇంజక్షన్ చేయించడానికి అవసరం, వాడికి జ్వరం వచ్చింది, నాన్న దగ్గరుండి చేయిస్తాడు. సిరంజి గుచ్చినప్పుడు సూది చేతిగా పెట్టేసి సిరంజి తీసేసాడు అనుకో, ఆ డాక్టర్ని ఏమంటాడు తండ్రి? అదే సార్ చేతికే ఉంచారేంది సార్ అంటాడు. ఉందా? ఉన్నేలే, ఏమైంది? ఉన్నేలే. ఇప్పుడు పిచ్చోడ్లాగా ఉన్నావు. ఇంజక్షన్ అంటే చేయమన్నాను, అవసరం కాబట్టి నాకు కాస్త కూర్చోమన్నాను. ఏంది అంతే పెట్టేవేంది సూది? వాడు అల్లాడిపోతుంటే అని కోపడతాడా? ఆహా ఉందా, సరే ఉంటే ఏమైందిలే, ఉన్నాయి అంటాడా? తొందరగా దాన్ని దిగిపోతే డాక్టర్ని బాగుతాడు పట్టుకొని. ఎంతవరకు అవసరమో అంతవరకేరా నొప్పి తల్లి. అవసరం లేకపోతే అది కూడా ఉండదు. నొప్పి లేకపోతే మనమా మిడిమేలో నడమంతరం. అందుకని ఎవరికి తగ్గదు వాళ్ళకి కంట్రోల్ చేసుకుంటాడు అంతే. లేకపోతే మామూలు వాళ్ళం మనం. యథార్థం చెప్పండి, అవునా కదా? ఎవరు తక్కువ కదా? ఇప్పుడు ఏదో స్తోత్రం అంటున్నామంటే ఒక రేంజ్లో. కాబట్టి ఏం భయపడద్దు, క్రీస్తునందు ధైర్యంగా ఉండండి. జరిగే పరిణామాలు ఏవైనా ఆయన రాకడ సమీపమైందని మీ తలలెత్తుకోండి. దేవుని ప్రవచనాలు నెరవేరుతున్నాయి, దేవుని గ్రంథములో చెప్పబడిన వాక్కులు నెరవేరుతున్నాయి, నెరవేరుతాయి ఇంకా ముందు రోజుల్లో. ఈలోపు నువ్వు తొందర చేయాల్సింది ఏంటంటే, నువ్వు సిద్ధపడాలి, అనేకుల్ని సిద్ధపరచడానికి నువ్వు పరిగెత్తాలి. నువ్వు ఎదుర్కొంటున్న పరిస్థితులకు అస్సలు భయపడద్దు. ఈరోజు నీకు అలా ఉన్నాయి, విశ్వాస పరీక్ష అనుకో. నువ్వు దేవుని కోసం పరిగెత్తుతున్నావు, నలుగుడు జరుగుతుంది నీకు, ఓర్చుకో, దేవుని వైపు చూడు. 2 సార్లు చేసేది 4 సార్లు ప్రార్థన చేసి అప్పచెప్పేసాయి, వదిలేసాయి. ఖచ్చితంగా ఆయనే వాటన్నిటిని తొలగించి నీకు ఇంకా స్వేచ్ఛనిచ్చి ముందుకు నడిపిస్తాడు. ఓకేనా? యేసయ్య రాకడకి సిద్ధపడదాం, అనేకుల్ని సిద్ధపరుద్దాం, ధైర్యంగా ఉందాం, సంతోషంగా ఉందాం, ప్రభువులో ఆనందిద్దాం. మరలా చెప్పుదును, ఏడుద్దామా? ఇది ఆనందిద్దామని కూడా ఆనందంగా చెప్పట్లా, ఆనందిద్దాం, ఆనందిద్దాం అన్నది ఆనందంగా చెప్పండి. ఏది ఇందా నేను చెప్పిన మాట చెప్పండి. నువ్వు ఆలోచించాలంటే దానికి నీ రేంజ్ వేరు, నీ సమస్య రేంజ్. మరి మన బజార్లో కుళాయిలో నీళ్ళు రావట్లేదని మరి ముఖ్యమంత్రి గారు దిగులు వేసుకుంటాడా? మాట వరస చెబుతున్నానండి. ఆయన స్థాయి ఏంది? వీధిలో కుళాయిలో నీళ్ళ స్థాయి ఏంది? అంతే. ఒక మాట అంటే అయిపోయింది. ఎవడో మన కుళాయిలో నీళ్ళు ఆగింది, నీ ప్రధాని దిగులేసుకుంటాడా? చెప్పవయా, ఆయన స్థాయి ఏంది? వీధిలో కుళాయి. అట్లాగా నువ్వు ఫేస్ చేస్తున్న సమస్యలు నీ రేంజ్లో పోల్చుకుంటే అలాంటివి. నీకు అట్నే ఉంటుంది. వడ్డీలకి డబ్బులు తెచ్చుకొని అప్పు కట్టకపోతే ఎట్టుంటుందో నాకేం తెలియదు, అసలు నాకేం అనుభవం లేదు. ఎప్పటికి కూడా కొన్ని లక్షలు కొంతమందికి ఇవ్వాలయ్యా నేను, తెలుసా నీకు? అయినా సరే నేను ఒక్కటే చెప్తున్నా, నువ్వు ఆలోచించడానికి దానికి ఆ స్థాయి లేదు.
నువ్వు దేవుని కొడుకుగా కూతురుగా నిన్ను నువ్వు విశ్వసించి దాన్ని చూడు. అది ఏ పాటితో ఊహించు. ఓకేనా? నువ్వు దిగులు పడేదేంది? నువ్వు ఆలోచించేదేంది? బలవంతుడైన వాడు నీకు తోడుగా ఉన్నాడు. నీతిమంతులారా మీ తలలు ఎత్తుకొనుడే, గుమ్మములారా మీ తలలు పైకెత్తుకొనుడే. విడుదల సమీపించింది, విడుదల సమీపించింది, విడుదల సమీపించింది. లే ఇంకలే, పైకి లే, ఇంకలే, పోదాంపా. బిడ్డలారా విడుదల సమీపించింది, విడుదల సమీపించింది.